రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ అర్థమవుతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యంగా పేరొందినటువంటి అమెరికాకి, అగ్రరాజ్య స్థాయికి వెళ్ళాలనుకుంటున్నటువంటి చైనాకి, ఈ రెండు దేశాలకి పాకిస్తాన్ యొక్క స్వభావం అర్థమవుతోంది. ఈ రెండు దేశాలకి పాకిస్తాన్ కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ చాలా విషయాల్లో ఈ దేశాలకు ఉపయోగపడుతుంది. పాకిస్తాన్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్, భౌగోళికంగా అది ఉన్నటువంటి స్థానం, ప్రపంచ పటంలో దాని స్థానము చాలా కీలకమైంది. ఎందుకంటే సెంట్రల్ ఏషియాతో లావాదేవీలు జరపాలన్నా కూడాను పాకిస్తాన్ ఒక కిటికీ తెరిస్తే చాలు. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటుంది. అదేవిధంగా మిగతా ఇస్లామిక్ వరల్డ్లోకి, ముఖ్యంగా ఇస్లామిక్ ప్రపంచంలోకి ఇరాన్ సహా అరేబియన్ దేశాలకి వెళ్ళడానికి ఇటు గ్వాదర్ పోర్ట్ నుంచి బలూచిస్తాన్ దాకా ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. అరేబియా సముద్రంలో ఏదైనా యాక్షన్ చేయాలన్నా కూడాను పాకిస్తాన్కి కరాచీ, గ్వాదర్ ఇటువంటి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, పస్నీ ఇటువంటి పోర్ట్లు ఉన్నాయి. పర్యవసానంగా ఏ రకంగా చూసినా కూడాను పాకిస్తాన్ ఇండియాని ఎప్పుడన్నా కట్టడి చేయాలంటే, ఇండియాను చికాకు పెట్టాలంటే పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. ఇలాంటి అన్ని కారణాల వల్ల ఇటు చైనా, అటు అమెరికా, ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్తో దోస్తీ చేస్తూ వచ్చాయి. పాకిస్తాన్ ఈ రెండిటి దోస్తీని ఉపయోగించుకుంది. తమాషా ఏంటంటే, ఒకరిని కౌగిలించుకుంటే మరొకరిని కన్నుగీటింది. చైనాను చేరదీసిన సమయంలోనే అమెరికా చంకనెక్కింది. అమెరికాని ముద్దు పెట్టుకున్న సమయంలోనే చైనాకు కన్నుగీటింది. ఇది చాలా కాలంగా చేస్తూ వచ్చింది పాకిస్తాన్. అయితే అంతర్జాతీయంగా ఇప్పుడు పాకిస్తాన్ యొక్క స్వరూపము, అది అన్ని దేశాలని ఏ రకంగా వాడుకుంటోందనేది నెమ్మదిగా అర్థమవడంతో దేశాలు తమ పద్ధతిలో పాకిస్తాన్కి సిగ్నల్స్, సందేశాలు పంపడం మొదలుపెట్టాయి. 2-3 రకాలుగా. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఉద్రిక్తతల వెనుక ఖతర్ కావచ్చును, లేకపోతే అమెరికా కావచ్చును. వీటి సహాయ సహకారాలు లేకుండా తాలిబాన్లు, ఎందుకంటే అమెరికాతో ఒప్పందం చేసుకున్న తర్వాతే తాలిబాన్లు కాబూల్ని తమ అధీనంలోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా పాకిస్తాన్ని చికాకు పెట్టడం కోసం ఆఫ్ఘనిస్తాన్ని వాడుతున్నారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదురుస్తుందని పాకిస్తాన్ నమ్మించింది, కానీ అదేమి అయ్యే పని కాదు అన్నది ఇప్పుడు అమెరికాకు అర్థమైంది. అందుకే అమెరికా పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడానికి ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ని వేదికగా ఎంచుకుంది. ఇటీవల యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ ఒక తీర్మానాన్ని మూవ్ చేసింది. ఆ తీర్మానం ఏంటంటే, బలూచిస్తాన్లో ఉన్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, దాని యొక్క మజీద్ బ్రిగేడ్, చాలా భయంకరమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి గ్రూప్ ఇది. ఆత్మాహుతి దాడులకు కూడా వెనకాడనటువంటి గ్రూప్. బలూచిస్తాన్ స్వతంత్రం కోసం పోరాడుతోంది. ఈ రెండు సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గుర్తించాలని పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. భద్రతా మండలిలో చైనా దీనికి సమర్థించింది, కానీ అమెరికా దీన్ని వీటో చేసింది. తమాషా ఏంటంటే, ఇదే అమెరికా కొంతకాలం క్రితము బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. అమెరికా దాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది, కానీ ఐక్యరాజ్య సమితి గుర్తించే ప్రయత్నం చేయాలని చెప్పి అమెరికాని పాకిస్తాన్ కోరినప్పుడు అది వీటోని ఉపయోగించింది. తన వీటో పవర్ని ఉపయోగించి ఇది కాకుండా చేసింది. అమెరికా ఎందుకు ఇలా చేసింది? స్వయంగా మజీద్ బ్రిగేడ్ని, బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థలుగా గుర్తించినటువంటి, తమ ప్రభుత్వంలో గుర్తించినటువంటి, తమ దేశంలో గుర్తించినటువంటి అమెరికా ఐక్యరాజ్య సమితిలో మాత్రం పాకిస్తాన్కి అనుకూలంగా వేయకుండా వీటో చేసింది. దీంతో పాకిస్తాన్ యొక్క గేమ్ మొత్తం కూడా పటాపంచలైపోయింది. బిఎల్ఏ, మజీద్ బ్రిగేడ్లకు యుఎన్ఎస్సి శాంక్షన్ లేదు. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వాటిపైన యాక్షన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల పాకిస్తాన్ చేతులు కట్టేసినట్టు అయింది. అమెరికా ఎందుకు ఇలా చేసింది? ఎందుకంటే అమెరికా
పాకిస్తాన్ చైనాకి దగ్గరవుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠాన్ని నేర్పించడానికి ఇలా చేసింది. అదేవిధంగా గల్ఫ్ యుద్ధాన్ని ఆపుతామని చెప్పినటువంటి విషయంలో కూడాను ఇరాన్తో చర్చిస్తామని చెప్పినటువంటి వాళ్ళు చర్చల్లో ప్రగతి సాధించలేదు. 8-9 యుద్ధాల్ని ఆపేశానని చెప్పుకున్నటువంటి ట్రంప్ గారికి ఇరాన్ కొరకరాని కొయ్యగా మిగిలింది. రెండవది, ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇరాన్కి వ్యతిరేకంగా తన సైన్యాల్ని దింపడానికి ఒప్పుకున్నటువంటి పాకిస్తాన్ సరిగ్గా అదే సమయానికి బలూచిస్తాన్ పైన దాడి చేస్తోంది. బలూచిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి ఉద్రిక్తతల్ని తీసుకొచ్చి మా సైన్యాన్ని పంపే పరిస్థితి లేదు, మేమే అంతర్గతంగా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తోంది. కాబట్టి పాకిస్తాన్ గేమ్ని అర్థం చేసుకున్నటువంటి అమెరికా వీటోను పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉపయోగించింది. సరిగ్గా ఇదే సమయంలో చైనా కూడాను పాకిస్తాన్ని నొక్కేందుకు తన దేశానికి చెందినటువంటి శాటిలైట్ ఇమేజరీ AI సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి శాటిలైట్ ఇమేజెస్ని రిఫైన్ చేసి పంపేటటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు మీజార్ విజన్. ఇది చైనాలోని హాంగ్జౌలో ఉంటుంది. ఈ సంస్థ హఠాత్తుగా కొన్ని ఇమేజెస్ని జారీ చేసింది. ఇమేజెస్ అన్నీ కూడా లేటెస్ట్ ఇమేజెస్, చాలా లేటెస్ట్ ఇమేజ్. ఉదాహరణకి హై డెఫినిషన్ శాటిలైట్ ఇమేజరీ, దానితోటి ఆటోమేటెడ్ స్పేషియల్ అసెస్మెంట్స్ ఇస్తాయి. ఈ స్పేషియల్ అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క పూర్తి చిత్రాన్ని ఈ శాటిలైట్ ఇమేజెస్ ఇస్తాయి. ఇవి పాకిస్తాన్కి చెందినటువంటి చాలా కీలకమైనటువంటి ఎయిర్ బేసెస్కి సంబంధించినటువంటి విదేశాల్లో పాకిస్తాన్ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఇమేజెస్ని విడుదల చేసి పబ్లిక్ డొమైన్లో ఉంచాయి. అంటే పాకిస్తాన్ యొక్క రక్షణ రహస్యాల్ని బజారులో బట్టబయలుగా పెట్టేసింది చైనాకి చెందినటువంటి ఈ మిజార్ విజన్ అనేటటువంటి సంస్థ. ఈ సంస్థ ఏం చేసింది, ఏప్రిల్ 15, ఈ సంవత్సరం ఏప్రిల్ 15 అంటే సరిగ్గా 1.5-2 నెలల క్రితము నాటి ఇమేజెస్ని జారీ చేసింది నూర్ఖాన్ ఎయిర్ బేస్ది. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అటామిక్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉన్నటువంటి బేస్, అమెరికాకి చాలా ముఖ్యమైనటువంటి బేస్. అమెరికా దీన్ని పూర్తిగా ఆపరేట్ చేస్తుందని చెప్తారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం దీన్ని ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన 15th ఏప్రిల్ నాటి ఇమేజెస్ రిలీజ్ చేసింది. దానిలో చాలా స్పష్టంగా ఒక 20 నుంచి 30 మీటర్ల వెడల్పు, 50 నుంచి 70 మీటర్ల పొడవు ఉన్నటువంటి కొత్త సిమెంట్ కాంక్రీట్ రన్వేని, మొత్తం రన్వే మధ్యలో మన బాంబులు పట్టడం వల్ల దాన్ని రిపేర్ చేసినటువంటి ఇమేజ్లు పడ్డాయి. మొత్తం ఈ ఇమేజెస్ అన్నీ బట్టబయలు చేసి ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టాన్ని చెప్పడమే కాకుండా దీనికి సంబంధించిన మిగతా ఏ విమానాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఈ మొత్తం ఇమేజెస్ని పబ్లిక్ డొమైన్లో పెట్టింది. అదేవిధంగా రెండవ ఒక ఇమేజ్ని జారీ చేసింది. అది జూన్ 5వ తారీఖుది, అంటే ఈ నెలకి సంబంధించి 2 వారాల క్రితం నాటి ఇమేజ్ని జారీ చేసింది. అందులో శ్రీలంకలోని ఒక పోర్టులో పాకిస్తాన్కి చెందినటువంటి ఒక అగస్టా 90B కేటగిరీ జలాంతర్గామి, దానికి మద్దతుగా ఉన్నటువంటి ఫ్రిగేట్లు అంటే యుద్ధ నౌకలు, ఈ జలాంతర్గామికి సహకరిస్తూ ఉన్నటువంటి నౌకలు, వీటికి సంబంధించినటువంటి పోర్ట్లో డాక్ చేసినటువంటి ఫోటోల్ని లీక్ చేసింది. ఇవి పాకిస్తాన్ చాలా రహస్యంగా దాస్తున్నటువంటి వీటిని, అంటే యుద్ధమే జరగవలసి వస్తే మన దక్షిణ భారతదేశం పైన అటాక్ చేయటం కోసం ఇది దాచటం జరిగింది ఆ ప్రాంతంలో. ఆ ఇమేజెస్ని బట్టబయలు చేసింది. చైనా ఎందుకు బట్టబయలు చేసింది? అమెరికాకి మరీ దగ్గరవుతోంది. అమెరికాకి బలూచిస్తాన్లో మైనింగ్ హక్కులను ఇస్తోంది. గ్వాదర్ పోర్టుని దిగ్బంధనం చేసేలాగా మైనింగ్ హక్కుల్ని ఇచ్చి పస్ని ఎయిర్ బేస్, గ్వాదర్కి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్ బేస్ని అమెరికాకి ఇవ్వడం ద్వారా తమతో దోస్తీ చేస్తూనే తమకు వెన్నుపోటు పొడుస్తోందని గుర్తించింది. కాబట్టి చైనా ఈ ఇమేజ్ని జారీ చేసింది. ఇటు చైనా అటు పాకిస్తాన్, ఈ 2 దేశాలు ఏకకాలంలో ఒక 2-3 రోజుల వ్యవధిలో అటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా వీటో, ఇటు చైనా తన యొక్క మీజార్ కార్పొరేషన్ ద్వారా ఈ శాటిలైట్ ఇమేజెస్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం, ఈ 2 కూడా పాకిస్తాన్కి స్పష్టమైనటువంటి సిగ్నల్స్.
ఏకకాలంలో నువ్వు అందరితో దోస్తీ చేయలేవు, నువ్వు ఏదో ఒక పక్షాన ఉండు. భారతదేశానికి న్యూట్రాలిటీ చెల్లుతుంది, ఎందుకంటే దేశం పెద్దది, ఎదుగుతున్న దేశము, బలమైనటువంటి దేశం. కానీ పాకిస్తాన్ అనేక కాలం అటో ఇటో తొత్తుగా పనిచేసింది కాబట్టి పాకిస్తాన్కి 2 దేశాలు ఏకకాలంలో వార్నింగ్ ఇచ్చాయి. అసీం మునీర్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరము. నాకు తెలిసి అటు అమెరికా కాళ్ళ మీద పడతాడు, ఇటు చైనా కాళ్ళ మీద పడతాడు. మళ్ళీ ఎప్పట్లాగానే నాకు కొన్ని డాలర్లు ఇవ్వండి, నాకు కొన్ని యువాన్లు ఇవ్వండి అని అడిగి లోన్ తెచ్చుకునేటటువంటి వ్యూహము తప్ప పాకిస్తాన్ దగ్గర వేరే ఏముంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.